చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ వృషభ రాశి. ఈ 2024 జనవరి నెల జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఉన్న పరిపూర్ణ సమాచారం మీకు అందుతుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క 15 రోజుల సమయకాలం వచ్చేసి ధనరీత్యా కాస్త ఇబ్బందులు, అనుకోని సమస్యలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. అంటే మీరు ఈ యొక్క సమయకాలంలో ప్రయత్నానికి మీరు ఏ పని చేద్దాం అనుకున్నా అలా 100% ఎఫెక్ట్ పెడతారు. ఆ పనిలో ముందుకెళ్ళాలి, ఆ పనితో మనం జయాన్ని చూడాలి అని చెప్పి మీరు చేసే ప్రతి పని కూడా ఫోకస్డ్గా వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు ఎంత అనుకూలంగా ముందుకు వెళ్దాం అనుకున్నా సరే అనుకోని రుణబాధలు, అంటే మీరు ₹1 సంపాదించే వాళ్ళైతే అనుకోకుండా ఇంకొక రూపాయి దానికి అదనమైన ఖర్చులు అనుకోని విధంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల కాస్త మానసికంగా ఎందుకు ఎలా అవుతుంది, ఎంత కష్టపడ్డా ఇంతేనా అనే విధంగా ఈ యొక్క సమయకాలంలో కాస్త మానసికంగా కూడా ఈ యొక్క రాశి గల వారు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఎంత మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ మీకు ఈ యొక్క సమయంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎంత మానసికంగా ఇబ్బంది పడతారో అంతే విధంగా మీరు ఎదగటానికి ఒక్కొక్క స్టెప్ కూడా ఈ యొక్క సమయంలోనే మీరు వేయటం జరుగుతుంది. అంటే చేస్తున్న ఉద్యోగరీత్యా కావచ్చు, ఉన్నదానికంటే కాస్త ముందుకెళ్ళాలి, కాస్త ప్రధానమైన పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి ఉన్నతమైన వారితో కూడా పరిచయాలు యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారు ప్రధానంగా నిలబెట్టుకుంటారు. ఆ పరిచయాలు వీరికి మంచియే తప్ప అంతగా చెడుకైతే కావు. ఎందుకంటే ఆ పరిచయాల చేతన రేపటికాడికి వీరు చేసే ప్రతి పనిలో కూడా లాభం ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదు. కొంతమందికి కొన్ని పరిచయాలు నష్టాలు తెస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సమయంలో అయ్యే పరిచయాలు, ప్రముఖుల పరిచయాలు వారు ఉన్నతికి దోహదపడతాయి తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇబ్బంది చేయవు. కానీ ధనపరంగా వచ్చే కాస్త చిన్న చిన్న ఖర్చులు అధికంగా అవ్వటం, ఎందుకు ఇలా అవుతుందా అని చెప్పి మానసికంగా మీరు ఇబ్బంది పడ్డప్పటికీ అదేవిధంగా మీరు పుంజుకోవటానికి కూడా ఈ యొక్క సమయకాలం అనేది మీకు చాలా వరకు బాగుంది. అలాగే ఈ యొక్క సమయంలో ప్రయాణాలు చేయాలి అన్న అవసరాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి అనుకోకుండా రావటం జరుగుతుంది. అనుకోని విధంగా ప్రయాణాలు, అనుకోని విధంగా కుటుంబంతో సహా ప్రయాణాలు చేయటం, కుటుంబంతో సహా ముందుకెళ్ళటం, ఇలా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారు ప్రయాణాల రీత్యా కూడా అధికంగానే ఉన్నాయి. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా వీరికి చెప్పుకోదగ్గ ఇంకో మంచి విషయం ఏమిటంటే, ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని, ఇంట్లో ఉన్న గతంలో ఉంటున్న సమస్యల్ని, గతంలో చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో జరిగిన వాటన్నిటిని కూడా మీ అంతటి మీరు తెలివితో ఆ సమస్యలు ఏవి ఉండకూడదు, బయట ఉన్న సమస్యలు చాలు, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి మీ అంతటా మీరు పెద్ద రకంగా ఆలోచించి ఆ సమస్యల నుండి జాగ్రత్త బయటపడటానికి చాలా వరకు మంచి సమయం ఇది అనుకోవచ్చు. అలా మీ అంతటి మీరు తెలివిని పెంచుకుంటారు, తెలివితో ముందుకెళ్తారు. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా చాలా చాకచక్యంగా మీ అంతటి మీరే సరిదిద్దుకొని బయటికి రావటం అనేది చాలా వరకు జరుగుతుంది. అది చాలా వరకు మీకు ఉన్నతికి కారణం అవుతుంది. అలా ఈ యొక్క సమయకాలంలో ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా క్లియర్ చేసుకోవడానికి మీరు చాలా బలంగా పోరాడతారు. అలా జయాన్ని కూడా చూస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసే ప్రయాణాలు అవసరమైతేనే తప్ప అనవసరంగా చేయటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వాహనాల రీత్యా అంతగా మీకు ఈ యొక్క సమయకాలంలో అనుకూలంగా లేదు. ప్రయాణాల రీత్యా తప్పనిసరి చేయాల్సి వస్తే తప్ప ఎక్కువగా ప్రయాణాల రీత్యా అంత అనుకూలించే సమయం అనేది ఈ యొక్క సమయం మీకు కాదు. ఎందుకంటే వాహన గండాలు కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అవసరమైతేనే తప్ప అనవసరమైన వాటికి దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసుకోకండి, అది శ్రేయస్కరం.
దక్షిణ ప్రయాణం చేయకుండా ఉండటం ఇంకా చాలా వరకు ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సమయంలో వ్యాపార రీత్యా కూడా మీరు ముందుకెళ్ళాలి, కాస్త ఉన్న వ్యాపారం కంటే కాస్త ప్రధానంగా పెద్ద పనులు చేయాలి అని చెప్పి కూడా ఈ యొక్క సమయకాలంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు ధైర్యంగా మంచిదే అయినప్పటికీ ఈ సమయంలో వ్యాపార రీత్యా చేస్తున్న దానికంటే ప్రధానంగా ముందుకెళ్ళాలని చెప్పి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే ఉన్న పరంగా మీరు నిర్ణయాలు తీసుకునే సమయం ఇదైనా సరే పెట్టుబడులు పెట్టే సమయం అయితే ఒక రాశి గల వారికి ఇది కాదని చెప్పి 1-2 గుర్తుపెట్టుకోండి. ధనపరంగా వచ్చే చిన్న చిన్న సమస్యలు అవే కాస్త పెద్దగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ యొక్క సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు పరిపూర్ణంగా వాటన్నిటి నుండి కాస్త బయటపడటానికి వెంకటరమణుని ప్రార్థించడం చాలా వాటికి శ్రేయస్కరం. ఆ మహానుభావుడు ప్రార్థన చేత ఆ మహానుభావుడు గుడికి వెళ్ళటం, ఏదైనా ప్రధానమైన పని చేసేటప్పుడు ఒకరోజు ముందు కావచ్చు, ఆ రోజు కావచ్చు, ఆ మహానుభావుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చేతన రాబోయే కొన్ని కీలకమైన మనుపుల్లోంచి కూడా కాస్త మీ ప్రశాంతంగా బయటపడటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎంతోమంది ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే పరిస్థితి మొత్తం అలాగే ఉంటూ ఎందుకా ఇలా అని చెప్పి ఎన్నో రకాల బాధపడుతూ ఉంటారు. కొన్ని సమస్యలు తెగుతూనే ఉంటాయి, కానీ కొన్ని తెగేదాకా వచ్చి తెగకుండా ఇబ్బంది పెట్టే సమస్యలు కూడా మనిషిని వెంటాడుతున్నా, ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే ఎందుకు మాకు ఇలా ఉంటుందని చెప్పి మీరు బాధపడుతున్నా సరే ఖచ్చితంగా మీరు దేనికి ఇబ్బంది పడకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్య తగ్గ పరిష్కారం, దాని తగ్గ సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.